వరంగల్ ఒకప్పుడు ఓరుగల్లుగా పిలువబడే ఈ ప్రాంతం కాకతీయుల కాలంలో ఎంతో కళావైభవాన్ని చూసింది. రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి వంటి ప్రత్యేక దేవాలయాలకు నిలయంగా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియోలో వరంగల్కి ఏ విధంగా చేరుకోవాలి, చుట్టుపక్కల ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అనేవి కంప్లీట్గా తెలుసుకుందాం. వరంగల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ అతిపెద్ద సిటీ. హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకోవడానికి చాలా రకాల రవాణా సౌకర్య మార్గాలు ఉన్నప్పటికీ చేరుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ అలాంటిది. మరి ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అయ్యి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ అయ్యా. అయినప్పటికీ ఆన్ ది వేలో చాలా వరకు మెట్రో పనులు అవుతున్నాయి. అండ్ ఇలాగే ఈ చిన్న చిన్న రోడ్లు కనిపిస్తే దూరిపోతున్నారు. చాలా కష్టంగా డ్రైవ్ చేసుకుంటూ హైవేకి అయితే రీచ్ అయ్యాను. ఈ హైవే మీద మనం 145 కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్కి బైక్ లేదా కారుతో వెళ్తున్నారు అంటే 2 నుంచి 3 hours టైం పట్టే అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్ని బట్టి ఇంకా ఎక్కువ టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. NH 163 మీద అయితే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బై బస్ వెళ్ళాలి అనుకుంటే 3 నుంచి 4 hours పడుతుంది. 200 నుంచి 500 మధ్యలో బస్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా చౌకగా వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో వెళ్ళడం చాలా ఉత్తమం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి వరంగల్కి. 80 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో ఛార్జెస్ చేస్తాడు. ఈవినింగ్ టైంలో ఉంటాయి ఎక్కువ ట్రైన్స్. వైజాగ్ నుంచి వెళ్తున్నారు అనుకుంటే ట్రైన్కి వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే 10 hours కన్నా ఎక్కువ జర్నీ పడుతుంది. రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి వరంగల్కి, చాలా వరకు కనెక్షన్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి కూడా రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి. నేనైతే హైదరాబాద్ నుంచి సోలో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. హైవే మొత్తం చాలా సూపర్గా ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్లో వెళ్ళొచ్చు, బట్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు గాలులు అయితే వీస్తూ ఉంటాయి. వరంగల్ టౌన్కి అయితే చేరుకున్నాను నేను. వరంగల్ టౌన్ నుంచి మనం రామప్ప టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే 65 కిలోమీటర్స్, అలాగే లక్నవరం లేక్కి వెళ్ళాలనుకుంటే 74 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వరంగల్ టౌన్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఎపిసోడ్ 2లో చూపిస్తాను మీకు. ఎపిసోడ్ 1లో ఏంటంటే రామప్ప టెంపుల్, లక్నవరం లేక్కి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. రామప్ప టెంపుల్కి వరంగల్ నుంచి డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు. వరంగల్ నుంచి ములుగు చేరుకొని ములుగు నుంచి బై ఆటో వెళ్ళాల్సి ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ పక్కనే వరంగల్ బస్ స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనకు బస్సెస్ అయితే దొరికేస్తాయి. చాలాసేపు డ్రైవింగ్ తర్వాత ట్రాఫిక్ నుంచి బయటపడుతూ కొంచెం పచ్చదనాన్ని అయితే చూడగలుగుతున్నాను. కానీ వేడిగాలులు అయితే నా ముఖాన్ని కొడుతున్నాయి. సమ్మర్లో వెళ్ళొచ్చా లేదా, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందు డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా లైక్ కొట్టేసి చూడండి. సమ్మర్లో టెంపరేచర్స్ 30 నుంచి 40 మధ్యలో ఉంటాయి. సిటీ హీట్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే వీకెండ్ ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కార్లో వెళ్ళడానికి ట్రై చేయండి. బైక్ మీద అయితే డైరెక్ట్గా హీట్ మన మీద పడుతుంది. హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుంటే అక్కడే ఈవినింగ్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గూగుల్ మ్యాప్స్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. చాలా క్లియర్గా చూపిస్తుంది. ఎక్కడ సిగ్నల్ అయితే ఇంటరప్షన్ లేదు. రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే కొంచెం చేరుకున్నాను. కొంచెం పచ్చదనం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత. చాలా వరకు జర్నీ హైవే మీద ఉంటుంది కాబట్టి ఆన్ ది వేలో మనకి హోటల్స్, రెస్టారెంట్లు కనిపిస్తూ ఉంటాయి. లంచ్ అక్కడ కానించేయచ్చు. టెంపుల్ రీచ్ అయ్యాక అక్కడ లంచ్ చేద్దాంలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఏం వసతులు అయితే ఏం లేవు. రామప్ప టెంపుల్కి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా బోట్స్ కనిపిస్తాయి మనకు. ఆ బోట్స్ని ఫాలో అవుతూ మనం టెంపుల్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. సమ్మర్లో వెళ్తున్నారు అనుకుంటే ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. అలాగే తినడానికి చిప్స్ లాంటివి అయితే క్యారీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆన్ ది వేలో అయితే ఏం దొరకవు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులు ఉన్నాయి అంతే. ఎంట్రీ టికెట్ లాంటిది అయితే ఏం లేదు. ఇదే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇదే రామప్ప దేవాలయం.
మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. శివరాత్రి సమయంలో చాలా స్పెషల్ సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. అన్ని డేస్ ఓపెన్లో ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. లైక్ కొట్టేసి కంటిన్యూ చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత 3 వైపుల నుంచి సూర్యకాంతి పడేలా ఓపెన్గా ఉంటుంది. ఒకవైపు గర్భగుడి ఉంటుంది. ఇక్కడ గైడ్స్ అవైలబుల్ ఉంటారు, కావాలంటే హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్గా టెంపుల్ యొక్క విశిష్టతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా చెక్కారు, ఏ విధంగా ఉంటాయి అవన్నీ చూపిస్తారు, మనకి దగ్గరగా చూపిస్తారు. పిల్లర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రకాల పురాణాలు అవన్నీ మనం వీటి మీద అబ్జర్వ్ చేయొచ్చు. రామాయణ, మహాభారతాలు, శివపురాణం అండ్ ఇంకా చాలా ఉన్నాయి. దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడైతే అస్సలు మిస్ అవ్వకండి. వరంగల్ టూర్లో మాత్రం ఈ టెంపుల్ మిస్ అవ్వకండి. ఈ పిల్లర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మథనం ఏ విధంగా చేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సాగర మథనం గురించి మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే కాకతీయుల కాలంలో నాట్య కళకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనేది కనిపిస్తుంది మనకి. చాలా చక్కగా చెక్కారు ఇవన్నీ. మన ఫింగర్స్, లిటిల్ ఫింగరే కాకుండా ఒక ఇంకా చిన్నగా చెక్కారు. కొన్ని అయితే ఒక చీపురు పుల్ల మూడికి కూడా వెళ్తుంది, అంత చక్కగా చెక్కారు. ఇక్కడ స్తంభాల మీద నుంచి సప్తస్వరాల సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ బేస్మెంట్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని భూకంపాలను తట్టుకుందో అని. శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. అందుకే మెయిన్ పిల్లర్స్ అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండి టెంపుల్ని అయితే ఖచ్చితంగా నిలబెట్టగలిగాయి. ఈ టెంపుల్ మీద మోర్ దెన్ 500 ఎలిఫెంట్ ఆకారాలు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా చెక్కారంటే ఒకదానితో మరొకటి పోలిక ఉండదు, పొంతన ఉండదు, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏ ఒక్కటి కూడా మ్యాచింగ్ అయితే అనిపించవు. ఈ దేవాలయం 1213వ శతాబ్దంలో కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని ఆధ్వర్యంలో అతని సేనాధిపతి రేచర్ల రుద్రరాజు యొక్క నాయకత్వంలో నిర్మించబడిందంట. ఈ దేవాలయం శివునికి అంకితం. గర్భగుడిలో 9 అడుగుల ఎత్తైన రామలింగేశ్వర స్వామి యొక్క శివలింగం ఉంటుంది. ఎన్నో దాడుల్ని, భూకంపాల్ని అన్నింటినీ తట్టుకుని యునెస్కో హెరిటేజ్ సైట్లో ఈ టెంపుల్ అయితే చోటు దక్కించుకుంది. ఈ టెంపుల్ని శాండ్ స్టోను, బ్లాక్ బస్టాల్ రాళ్లతో నిర్మించారు. ఈ బ్లాక్ బస్టాల్ అనేది చెక్కడానికి చాలా కష్టమైనదంట. అయినప్పటికీ కూడా శిల్పులు ఏ విధంగా చెక్కారనేది ఈ నందిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ ఒక శిలాశాసనాన్ని అయితే మనం చూడొచ్చు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ టెంపుల్ యొక్క హిస్టరీ, వాళ్ళు సాధించిన విజయాలు అవన్నీ మనకు తెలుస్తాయి. అప్పట్లో తెలుగు లిపి ఈ విధంగా ఉండేది. చదవడానికి కొంచెం కష్టంగానే ఉంది. తెలుగులో రాసినప్పటికీ కొంచెం కష్టంగా అనిపించింది. దూరం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ టెంపుల్ని ఒక నక్షత్రపు ఆకారపు బేస్మెంట్ మీద అయితే నిర్మించడం జరిగింది. శాండ్ స్టోన్ టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి ఇది భూకంపాలను తట్టుకునే విధంగా కట్టారు. అప్పట్లోనే ఎంత గ్రేట్గా ఆలోచించేవారో చూడండి. ఈ టెంపుల్ని రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఆయన పేరు మీద ప్రఖ్యాతి గావించింది. ఇండియాలో ఒక శిల్పి పేరు మీద ఫేమస్ అయిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. గోపురాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గోపురం కనిపిస్తుంది కదా, దీన్ని లైట్ వెయిట్ ఇటుకలతో కట్టారంట. భూకంపాలను తట్టుకునే విధంగా ఉండేలా కట్టారు. అవి నీటిలో వేస్తే తేలియాడే ఇటుకలు అవి. అప్పట్లో అంత అడ్వాన్స్డ్గా ఆలోచించి కట్టారంటే అసలు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. ఇంకా లైక్ కొట్టకుండా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ఈ ఆవరణలో చాలామంది పిక్నిక్స్లా చేసుకుంటున్నారు. ఫ్యామిలీస్ గ్రూప్గా వచ్చి కూర్చొని అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసుకొని తిని వెళ్తున్నారు. ఇక్కడ పలహార శాఖ అని బోర్డు కనిపించినా ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది. మేబీ పీక్ సీజన్లో ఓపెన్ చేస్తారేమో. నేనైతే సమ్మర్ టైంలో వచ్చాను కాబట్టి మొత్తం ఎంప్టీగా ఉంది. బయట కనిపించే షాపుల్లో లోకల్ మేడ్ బొమ్మలు లాంటివి దొరుకుతాయి, కావాలనుకుంటే కొనొచ్చు. టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే రామప్ప చెరువు అని ఉంటుంది. అక్కడి నుంచి మంచి వ్యూ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
రైట్ సైడ్ మొత్తం చెరువు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పంట పొలాలు ఉంటాయి. అప్పట్లోనే ఆ చెరువుని తవ్వించారంట పంటల కోసం. కానీ ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఏవైనా ఐటమ్స్ లాంటివి అయితే బయట ఉంచకండి, మన మీద పడిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక చిన్న పిల్ల కాలువ ఉంది, స్నానాలు అవి చేసుకోవచ్చు. కానీ సురాపానం సేవించే వాళ్ళు దాన్ని కొంచెం పాడు చేస్తున్నారు. రామప్ప దేవాలయం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి లక్నవరం లేక్ వైపు అయితే వెళ్తున్నాను నేను. లక్నవరం లేక్ గురించి మీరు వినే ఉంటారు, చాలా సినిమాల్లో ఈ లొకేషన్స్ కూడా చూసి ఉంటారు మీరు. తెలంగాణ గవర్నమెంట్ దీన్ని చాలా డెవలప్ చేసింది. కనిపిస్తుంది కదా, ఇదే లక్నవరం లేక్. ఇక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి, అలాగే బోటింగ్ ఉంటుంది, మూవీ షూటింగ్స్, కవర్ సాంగ్స్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. పే చేసి చేయాలి. అవన్నీ డీటెయిల్స్ మనం ముందు తెలుసుకుందాం. ఈ లక్నవరం లేక్ డైరెక్ట్గా చేరుకోవాలి అనుకుంటే వరంగల్ నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు. వరంగల్ టు ములుగు వచ్చి, ములుగు నుంచి బై షేర్ ఆటో క్యాచ్ చేసుకుని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ములుగు నుంచి కూడా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. ఈ బ్రిడ్జ్ లోపలికి ఎంట్రీ 10 రూపీస్ టికెట్. ఈవినింగ్ టైంలో సూపర్ వ్యూ ఉంది, సన్సెట్ వ్యూ అయితే మిస్ అవ్వకండి. పే చేసి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లాంటివి అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ. భగవంత్ కేసరి మూవీ చూసారా, అందులో ఉయ్యాలో జంపాలని సాంగ్ ఉంటుంది కదా, ఇక్కడే షూట్ చేశారు. ఈవినింగ్ అవుతున్నప్పుడు అయితే మంచి వ్యూ ఉంది. మార్నింగ్ 9:30 నుంచి 5:30 మధ్యలో మనం బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బేసిక్ బోట్ అయితే 50 రూపీస్ టికెట్ పెద్దవాళ్ళకి, 30 రూపీస్ చిన్నపిల్లలకి. అలా కాకుండా స్పీడ్ బోట్స్, పెడల్ బోట్స్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటికి కూడా మనీ పే చేసి మనం షూటింగ్స్, కవర్ సాంగ్స్ లాంటివి అయితే చేసుకోవచ్చు. లేక్ వ్యూ అయితే హైలైట్ ఉంది. ఈవినింగ్ టైంలో మాత్రం మిస్ అవ్వకండి. ఇది బోటింగ్ సెంటర్. నార్మల్ బోటింగ్ చేయాలి అనుకుంటే ఇటువంటి పెద్ద బోట్లో వెళ్ళవచ్చు మనం 50 రూపీస్ టికెట్ పే చేసుకొని. ఇతను ఎవరో సోలోగా కైకింగ్ చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. చెరువులో మొసళ్ళు ఉన్నాయని అయితే బోట్స్ ఉన్నాయి. సో వాటర్లోకి దిగకపోవడమే మంచిదే, జాగ్రత్తగా ఉండండి. ఈవినింగ్ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీకెండ్స్ టైంలో మీరు ప్లాన్ చేసుకొని రావచ్చు, బాగుంటుంది. బేసిక్గా ఇక్కడికి మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ చాలామంది వస్తుంటారు, ఎందుకంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి, అండ్ గ్రీనరీగా ఉంటుంది. ఇంతకీ ఏంటి కొత్త బైక్ అనుకుంటున్నారేమో, ఇది నా బైక్ అయితే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి నా కజిన్ చందు బైక్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ చందు బ్రో. ఇది లేక్ మ్యాక్సిమం వ్యూ. ఒక వైపు నుంచి ఒక ఆఫ్ రోడ్లా ఉంటే అటువైపు వెళ్ళి కవర్ చేశాను. ఇంతకన్నా వ్యూ అయితే నేనైతే చూపించలేను. మరి ఇక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే, లేక్ దగ్గర స్టే చేయాలి అనుకుంటే హరిత రిసార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చెక్ చేయొచ్చు. నేనైతే ఈ అనుశ్రీ గెస్ట్ రూమ్లో అయితే స్టే చేశాను. వీళ్ళ దగ్గర రూమ్స్ బాగానే ఉన్నాయి, ఓనర్ ఫ్రెండ్లీగా ఉన్నారు, అండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. 500 రూపీస్ పడింది. నేను ఆఫ్ సీజన్లో వచ్చాను కాబట్టి, మీరు ఆన్ సీజన్లో వస్తే మేబీ ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడి మీరు అప్పుడు రూమ్ తీసుకోండి. నైట్ అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే చెక్అవుట్ అయితే అయిపోతున్నాను. నైట్ డిన్నర్ గురించి మీరు ఓనర్తో చెప్తే వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు. వాళ్ళు కాదంటే పక్కన ఒక షాప్ లాంటిది ఉంటుంది, వాళ్ళకి చెప్తే వాళ్ళైనా మనకు వండి పెడతారు. ఎంతమంది వచ్చామో దాన్ని బట్టి వండుతారు. అండ్ నేను వెళ్ళిపోయేటప్పుడైతే నాకు అరటిపళ్ళు అయితే ఇచ్చారు ఓనర్, హౌస్ ఓనర్. వాళ్ళ చెట్లకే పండాయంట. ఆయనకి ఇంకా థ్యాంక్స్ చెప్పేసి వరంగల్ టౌన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడి నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్తే బొగాతా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. అది సమ్మర్ టైంలో ఏం ఉండదని చెప్పారు, సో అందుకే అటువైపు నేను వెళ్ళలేదు. అండ్ బ్యాక్ టు వరంగల్ టౌన్ వైపు వెళ్ళిపోయి అక్కడ ప్లేసెస్ని విజిట్ చేద్దామని వెళ్ళిపోతున్నాను. మీరు ఒకవేళ మాన్సూన్ కానీ అక్టోబర్ టైంలో కానీ వస్తే ఆ వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటుందంట. సో ఇది మరి ఎపిసోడ్ 1లో వరంగల్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి. ఎపిసోడ్ 2లో మిగతా ప్లేసెస్ గురించి కంప్లీట్గా చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.